నేను మీ బ్రహ్మనాయుడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటులో కీలకమైనటువంటి పాత్ర పోషించిన నేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలతోటి బలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు అధికార పార్టీని ఎవ్వరూ కూడా విమర్శించడానికి సాహసం చేయనటువంటి పరిస్థితుల్లో ఆనాడు వైసీపీ ప్రభుత్వాన్ని చూసి సామాన్యులే కాదు అధికారులు సైతం భయపడేటువంటి పరిస్థితుల్లో గొంతెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జగన్ నీ కంచు కోటలో బద్దల కొడతా, నిన్ను రాజకీయ సమాధి చేస్తా అన్న వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆనాడు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని ఫుల్ఫిల్ చేయటంలో కీలకమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బీజేపీకి ఇష్టం లేకున్నా తాను తెలుగుదేశంతో జతకట్టి తెలుగుదేశాన్ని బీజేపీ కూటమిలో భాగస్వామి చేయటంలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లో కూటమి బంపర్ మెజార్టీ సాధించటంలో కీలకమైన వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి సంబంధించిన పార్లమెంటు సభ్యుల సహకారం అటు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో కీలకమైనటువంటి అంశంగా మారిన పరిస్థితి అందరికీ తెలిసిందే. అదే జనసేన అధినేత ఒంటరిగా పోటీ చేసినట్టయితే, తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేసి భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చేది అనేది అందరికీ తెలిసిన అంశం. ఎందుకంటే వారికి 40% ఓట్ షేరింగ్ ఉంది కాబట్టి ఈ రోజుకి కూడా 11 స్థానాలు వచ్చినప్పటికీ. కానీ తాను తగ్గాడు, కూటమిని ప్రజల్ని నెగ్గించాడు. సో అయితే ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సమీక్షలు, అధికారులతోటి సమావేశాలు, ప్రజావాణి కార్యక్రమాలుతో బిజీగా గడుపుతున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కేంద్ర ఇంటెలిజెన్సీ నుంచి ఒక హెచ్చరిక వచ్చింది. మీరు అప్రమత్తంగా ఉండండి, మీరు ప్రమాదంలో ఉన్నారు, మీకు భద్రత చాలా అవసరం, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అని హెచ్చరించారు. ప్రజానాయకుడిని, ప్రజల కోసం పనిచేసే నాయకుడిని తుది ముట్టించాలనేటువంటి ఆలోచన ఎవరికి? లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి వారు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే తన కష్టార్జితాన్ని ప్రజలకు పంచి ప్రజా ప్రయోజనాల కోసం పోరాటం చేసే ప్రజానాయకుడిని భౌతికంగా లేకుండా చేయాలనేటువంటి ఆలోచన ఎవరిది? ఆంధ్రప్రదేశ్కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చిన సందర్భంలో సైతం కూడా జనసేన అధినేతను పొగడ్తలతో ముంచెత్తినటువంటి అనేక సందర్భాలు. పార్లమెంట్లో వందలాది మంది ఎంపీల సమక్షంలో ఏ పవన్ నయ్యై ఏ హందీ అయి ఆయన పవన్ కాదు తుఫాన్ అంటూ దేశం మొత్తం చూసేలా జనసేన అధినేతని పొగడ్తలతో ముంచెత్తారు మోదీ. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడిగా, అత్యంత ప్రీతిపాత్రుడిగా జనసేన అధినేత ఉన్నారు. ఈరోజంటే ఆయన ఉప ముఖ్యమంత్రి, మరి ఆంధ్రప్రదేశ్లో సత్తా చాటారు, 100% స్ట్రైక్ రేట్. కానీ ఆయన ఎమ్మెల్యేగా కూడా లేని సందర్భంలో సైతం కూడా తెలంగాణ ఎన్నికలకి 2023 ఎన్నికల ప్రచారానికి వచ్చినటువంటి నరేంద్ర మోదీ మేరా సాత్ పవన్ హై అన్నారు. అంటే ఎవరి పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రధానమంత్రికి ఇంత దగ్గర అయ్యాడు, ఎందుకు ప్రధానమంత్రి ఇంత ప్రయారిటీ ఇస్తున్నారు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వ్యతిరేకించే వర్గాలు జనసేన అధినేత మీద కుట్ర పన్నుతున్నాయనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ఆలోచన అయితే అందరికీ కలుగుతూ ఉంది. ప్రమాదంలో పవన్, ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం కోసంపూడి శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు, తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే,
మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా గిడ్డి సత్యనారాయణ గారు పి గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సుందరపు విజయ్ కుమార్ గారు యలమంచిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే మనతోటి ఫోన్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా సుందరపు విజయ్ కుమార్ గారితో మాట్లాడదాం. ఫోన్ కాల్లో ఉన్నారు. విజయ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి అన్నాటి గారు, మీకు అలాగే మా అన్నలు, మా మిత్రుల, మా అన్నలందరికీ నమస్కారం. ఏంటి విజయ్ కుమార్ గారు, ప్రశాంతంగా పరిపాలన సాగుతూ ఉంది. మీ అధినేత ఉప ముఖ్యమంత్రిగా మీరందరూ 100% స్ట్రైక్ రేట్తో ఎమ్మెల్యేలుగా గెలుచున్నారు. ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. నిజాయితీతో కూడిన పరిపాలన చేయాలనేటువంటి దృక్పథంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా జనసేన అధినేతకి ఇంటెలిజెన్సీ వర్గాల నుంచి ప్రమాదం పొంచి ఉంది అనేటువంటి హెచ్చరికలు ఎందుకు వస్తూ ఉన్నాయి? అసలు ఏంటి, ఎవరు ఆయన మీద కుట్ర చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంటుంది విజయ్ కుమార్ గారు? ఇది చాలా కామన్ థింగ్ అండి. ఎందుకంటే ఒక నిజాయితీ అయిన వ్యక్తి ఏ ఇన్ఫ్లుయెన్స్ కి లొంగకుండా ప్రజల కోసం పనిచేసే ప్రతి వ్యక్తి కూడా మరి ఎవరైతే తప్పుడు పనులు చేస్తారో ప్రజలకి కానీ, ప్రజల ఆస్తులకు కానీ, లేకపోతే దేశానికి కానీ నష్టపరుస్తారో వాళ్ళందరికీ కూడా ఆయన వ్యతిరేకంగానే ఉంటారు, అడ్డంగానే ఉంటారు. ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అయిపోయిన పరిస్థితి నుంచి ఆయన ఈ రోజు కాపాడి అడ్డి ఎవరైతే దోచుకున్నారో వాళ్ళందరికీ అడ్డుకట్టేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించుకున్నారు. కాబట్టి దోపిడీదారులకి, దొంగలకి 100% ఆయన వ్యతిరేకే. ఆయన మన ఆంధ్రప్రదేశ్ కానీ దేశాన్ని కానీ దోచుకోవడానికి వీలు లేకుండా చేసిన పవన్ కళ్యాణ్ గారికి దోచుకునే దొంగలు ఎట్టి పరిస్థితుల్లో ఆయన అడ్డు తప్పించుకోవాలని చూస్తారండి. ఇది వాస్తవం. ఇంకొకటి ఏంటంటే, నార్మల్ గా రాజకీయ నాయకులు కొంత అమికబిలిటీ అంటాం, కొంచెం చూసి చూడకుండా కొంచెం జాగ్రత్తగా వెళ్తా ఉంటారు. కానీ ఈయన మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడి వరకన్నారా అని అనేక సందర్భాల్లో చెప్పారు. నా పేక పోయినా పర్వాలేదు కానీ నేను దేశాన్ని రక్షించుకుంటాను, ఆంధ్రప్రదేశ్ ని రక్షించుకుంటాను అనేక సందర్భాల్లో చూసాం. ఆయనకి సెక్యూరిటీ ఇవ్వాలి అనుకుంటే Z+ కన్నా బ్రహ్మాండమైన సెక్యూరిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఆయనకి వ్యతిరేకం అంటే పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ గా వ్యతిరేకం ఏం లేదు. ఆయన ఎవరైతే దొంగ పనులు చేస్తారో వాటికి అడ్డుకట్టేస్తారు కాబట్టి ఆయన వ్యతిరేకం అయిపోయాడు చాలా మంది. ఇది వాస్తవం. అలాగే మోడీ గారిని ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి రెస్పెక్ట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, మోడీ గారు ఒకటే చెప్తారు, ఈయనకి స్వార్థం ఉండదు, ఈయన ప్రజల కోసం, దేశం కోసం నిలబడతారు. ఆ తరుణంలోనే మోడీ అనే వ్యక్తి పక్కన నిలబడ్డారు. మోడీ అంటే ఇష్టం వల్ల నిలబడాల. మోడీ అనే వ్యక్తి దేశం కోసం నిలబడ్డాడు కాబట్టి దేశం కోసం నిలబడిన వ్యక్తి పక్కన మేము నిలబడే ఒక దీంతో నిలబడ్డారు అని ఆయనకి తెలుసు. కాబట్టి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన హైయెస్ట్ రెస్పెక్ట్ ఈ దేశంలో ఎవరికైనా ఇస్తారంటే, వాస్తవానికి ప్రపంచంలోనే ఎవరికన్నా ఇస్తారంటే హైయెస్ట్ రెస్పెక్ట్ అది పవన్ కళ్యాణ్ గారికి అనేది అనేక సందర్భాల్లో చాలా క్లారిటీగా ఉంది. మరి మోడీ గారు కూడా వ్యతిరేకులు కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రోజు మోడీ గారు PM అవడానికి అంటే అది నేను చెప్పాలా చెప్పకూడదు? ఎందుకంటే ఇప్పుడు విజయ్ కుమార్ గారు అందరికీ తెలిసినటువంటి అంశమే, ఇదే ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో జత కట్టకుండా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా పోటీ చేస్తే పరిస్థితులు, పరిణామాలు, రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండేవి అనేది అందరూ తెలిసిన అంశమే. అంటే ఈ కూటమిని కట్టడంలో పెద్దన్న పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారి మీద ఖచ్చితంగా అందరికీ ఒక అభిప్రాయం ఉంది. అంటే అంతకు ఇప్పుడు ఈ రోజు దేశాన్ని అంటే రాష్ట్రం కోసం ఎన్డీఏని కూటమిని ఒక దగ్గరికి చేర్చిన పవన్ కళ్యాణ్ గారు దేశానికి ఉపయోగపడింది ఈ ఎన్డీఏ కూటమి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు నరేంద్ర మోడీ గారు అంత స్ట్రాంగ్ గా నిలబడ్డారు అంటే దాని వెనకాతలో అందుకే అన్నారు ఆయన తుఫాన్ అని, మామూలు తుఫాన్ కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏదో చేద్దాం అనుకుంటే ఇది రెండో అంశం. అది చెయ్యాలనే మనస్తత్వం చాలా మందికి ఉన్నదనేది కేంద్రం చెప్తుంది. కానీ చేస్తే ఏం జరుగుతుంది, చెయ్యగలిగే శక్తి ఉందా ఏంటి అనే దాని మీద
మాకు జన సైనికులకి మేము ఈవెన్ ఈ రోజు ఎమ్మెల్యేలు అయినా మేము జన సైనికులు. ఈ రోజు మేము ఎలాగ మా నాయకుని మేము కాపాడుకోవాలో మాకు తెలుసు. ఎన్ని తెలిసినా ఓవర్ కాన్ఫిడెన్స్ మేము పెట్టంగానే మా నాయకుడికి కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయన అడుగుడు. కానీ మేమైతే మాత్రం చెప్తున్నాం, మా నాయకుడిని మేము రక్షించుకునే పరిస్థితి మాకు ఉండాలి. కాబట్టి మేము కీడించి మేలించి ఇప్పుడు ఇమీడియట్ గా కేంద్రం కేవలం అలర్టే కాదు Z+ కేటగిరీ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి Z+ కేటగిరీ ఇవ్వాల్సిందే. ఎందుకంటున్నానంటే ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, అది మోడీ గారే చెప్పారు. ఈ రోజు ఒక సమూహం, అది కేవలం మీరు ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ తెలుగు మాట్లాడే రాష్ట్రాలే కాదు, మొత్తం సౌత్ ఇండియా కాదు, దేశం అంతా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటో ఆయన మీద అత్యంత ప్రేమ అభిమానాలు ఆయన మీద చూపిస్తున్నారు దేశం అంతా. ఈ రోజు ఎన్డీఏ కూటమిలో ఉన్న అన్ని పార్టీలు కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఒక శక్తిగా చూస్తున్నారు, అభిమానం పెంచుకుంటున్నారు, ఆయన నాయకత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారు దేశంలోనే. కాబట్టి వాళ్ళందరి మనోభావాలకి అనుగుణంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా ఒక మంచి వ్యక్తికి సపోర్ట్ ఆయన థ్రెట్ ఉన్నప్పుడు ఆయనకి ఆ థ్రెట్ నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కేవలం ఇన్ఫార్మ్ చేయడం కాదు కానీ Z+ కేటగిరీ ఇవ్వాల్సింది అనేది నేనైతే డిమాండ్ చేస్తున్నానండి. రైట్. ఎమ్మెల్యే గారు, అయితే ప్రతి సందర్భంలో కూడా జనసేన పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయనతోటి కరచాలనం చేసేందుకు ఆయన బయటకు వచ్చినటువంటి సందర్భంలో మీద పడిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. ప్రతి జన సైనికుడు, ప్రతి జనసేన కార్యకర్త బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఏ మేరకు ఉందంటారు? మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మేము ఎప్పుడు కూడా మా నాయకులు ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళాం. మీరు గుర్తుంచుకుని మీకు తెలిసే ఉంటది. ఇప్పుడు మా బొన్సెట్టి శ్రీనివాస్ అన్న ఆయన అందరూ కూడా లైన్ లోనే ఉన్నారు, వాళ్ళు కూడా నా తర్వాత చెప్తారు. ఎందుకంటే మాకు ఆయన సేఫ్టీ, ఆయన సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. ఆయన్ని కలాలని చాలా మంది అనుకుంటారు, కానీ ఆయన లైవ్లీహుడ్ ఆయన ఉండడం ఆయన మాకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి మేము చాలా వరకు సేఫ్టీ రీజన్స్ తో చాలా దూరంగానే ఉంటాం. ఈవెన్ మా జన సైనికులు అందరూ కూడా చాలా కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటారు. అయినా కూడా ఆయన వాస్తవానికి చాలా నార్మల్ వ్యక్తిగా బతుకుతా ఉంటారు. మనం అనేక సందర్భాల్లో చూసాం. ఆయన ఎక్కడో దగ్గర కింద కూర్చొని తింటారు, కిందే పడుకుంటారు. ఆయనకి అసలు ఎటువంటి ఇవి కూడా ఉండవు. నార్మల్ వ్యక్తిగా ఆయన బతుకుతారు. కానీ ఆయన్ని రక్షించుకోవడం, ఆయన కాపాడుకోవడం మాకు చాలా ఇంపార్టెంట్. దాని మీద మేము అనేక సందర్భాల్లో ఆయనకి దూరంగానే ఉంటాం తప్పితే మేము దగ్గరికి వెళ్ళి ఆయన సేఫ్టీని, ఆయన సెక్యూరిటీని మేము ఎప్పుడు కూడా మేము ఇబ్బంది పెట్టట్లేదు, ఈ రోజు వరకు పెట్టట్లేదు. ఇక మీద ఇంకా జాగ్రత్తగా ఉంటాం. మా జన సైనికులు అందరం కూడా ఇంకా జాగ్రత్తగా ఉండి ఆయన కాపాడుకోవడం మాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మా అభిమానం కాదు, ఈ దేశానికి అవసరం ఆయన. ఈ దేశానికి ఈ భూమికి అవసరం, ఆయన మానవాళికి అవసరం. ఎందుకంటే ఆయన దగ్గరగా చూసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా అంటే మనతో గొప్ప వ్యక్తులు బతుకుతున్నారని మనం ఒకలాగా అనుకోకూడదు. గొప్ప వ్యక్తులు ఎప్పుడు గొప్ప వ్యక్తులు. మేమే చాలా మంది అనుకోవచ్చు వీళ్ళు జనసేన కాబట్టి వాళ్ళ నాయకుడి కోసం గొప్పగా చెప్పుకున్నారు. మేము కాదు చెప్పుకునేది, ఈ రోజు దేశం చెప్పుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచం కూడా చెప్పుకుంటుంది ఒక రోజు. అలాంటి వ్యక్తులు కాపాడుకొని దేవుడు ఆయనకి నిండు నూరేళ్ళు ఆయనకి ఆయుష్ ఇవ్వాలని, ఆరోగ్యం ఇవ్వాలని మేము ఎప్పుడు కోరుకుంటాం. ఎందుకంటే ఆయన మాకైతే భగవంతు స్వరూపుడు, భగవంతుడు లాగే ఆయనకి. అందుకే అంటారు చాలా మంది ఆయనకి అభిమానులు ఉండరు, భక్తులే ఉంటారండి. డెఫినెట్ గా అదే మాట్లాడతాం. ఒక ఎమ్మెల్యేగా మాట్లాడకపోయినా కూడా ఆయన కంటిన్యూస్ గా మేము నడుస్తున్నాం. కాబట్టి డెఫినెట్ గా ఆయన అనే వ్యక్తి ఈ దేశానికి, మానవాళికి చాలా అవసరం. ఆయన కాపాడుకోవడం చాలా అవసరం. కాబట్టి జన సైనికులను కానీ నాయకులను కానీ ఆయన సెక్యూరిటీకి మేము పూర్తిగా సహకరించి మేము ఇప్పటి వరకు నడుచుకుంటాం. ఇంకా జాగ్రత్తగా నడుచుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీ ద్వారా అందరికీ కూడా చెప్తున్నాం. మీ ద్వారా ఈవెన్ కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము విన్నవించుకునేది ఏంటంటే దయచేసి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇమీడియట్ గా ఇచ్చి ఆయన ఇంకా సెక్యూరిటీ వైజ్ గా ఇంకా స్ట్రెంగ్తన్ చేయాలనేది మా కోరిక, మా డిమాండ్ కూడా. రైట్. ధన్యవాదాలు విజయ్ కుమార్ గారు అందుబాటులోకి వచ్చినందుకు.
రైట్ మనతోటి